హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు తెలంగాణలో ఇంటర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసే దిశగా కసరత్తు ప్రారంభించినట్టుగా మనకు అర్థమవుతోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక కథనాలు కూడా రావడం జరిగింది. ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? పర్టికులర్‌గా ఈ కొత్త విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే 2025, 26 సంవత్సరం నుంచి సిలబస్‌ని పూర్తిగా చేంజ్ చేసేదానికి వీళ్ళు ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ. ఎన్‌సీఈఆర్‌టీ అంటే ఇప్పుడు ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌కి గానీ, లేకపోతే సీయూఈటీ ఎగ్జామ్స్‌కి గానీ, లేకపోతే క్లాట్ ఎగ్జామ్స్‌కి గానీ వీటన్నిటికి గూడా స్టేట్ సిలబస్‌ని ఎవరు గూడా పెట్టుకోరు. ఏదైనా సరే ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగా మనం చేస్తూ ఉంటాం. సో, దీనికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సిలబస్‌ని పూర్తిగా మార్చిన పరీక్షలైతే ఎప్పటిలాగా నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు రాలేదు గానీ, ఇప్పుడు జనరల్‌గా మనకేందంటే ఇంటర్మీడియేట్ కాలేజ్ సెపరేట్‌గా ఉంటాయి. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు సెపరేట్‌గా ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విధానంలో ఏం చేస్తారంటే 9థ్, 10థ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దీన్ని ఒక భాగంగా చేసేసి ఆ ఇంటర్మీడియేట్ అనే ప్లేస్‌ని తీసేసి హైయర్ ఎడ్యుకేషన్ అని పెట్టేస్తారు. సో, దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే మనం గూడా నేషనల్‌లో సిలబస్‌లో కలిసిపోతాము. మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే అప్డేట్స్ అనేవి కూడా ఎన్‌సీఈఆర్‌టీ తొందరగా తీసుకొస్తుంది కాబట్టి స్టేట్ సిలబస్ కొంత అవుట్‌డేటెడ్‌గా ఉండేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి కాంప్లెక్సిటీ సిలబస్‌లు కూడా ఇందులో ఉంటాయి. సో, మనం నేషనల్ పూల్‌లో కలవడం ద్వారా మనకి సిలబస్ అనేది ఈజీ అవుతుంది. కానీ దీంట్లో అనేక రకాలైనటువంటి చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొని ఎందుకంటే ఈ అంతా కూడా రాజకీయ ప్రముఖులు. నారాయణ విద్యా సంస్థలు అనుకోండి, శ్రీ చైతన్య వాళ్ళు అనుకోండి, గాయత్రి వాళ్ళు అనుకోండి వీళ్ళంతా పొలిటికల్లీ ఇన్‌ఫ్లుయెన్సింగ్ పీపుల్ కాబట్టి వాళ్ళ స్థానంలో ఇప్పుడు నేను వాళ్ళు నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్ అయితే ఉన్నాయో వాళ్ళు 8, 9 క్లాసులనన్నా ఇంట్రడ్యూస్ చేయాలి. అట్లా చేస్తే వాళ్ళకి 2 రకాలు జరగొచ్చు. 8, 9 దాకా కూడా ఇంటర్మీడియేట్ లాగా ఎక్కువ డబ్బులు పెట్టేసి దోచుకునేదానికి అవకాశం రావచ్చు. లేదా అంతమంది పిల్లలు చేరినప్పుడు ఎటు తిరిగి అటు మళ్ళీ దోపిడీకి. ఇంటర్మీడియేట్ 2 ఏళ్లే దోచుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు ఎక్స్‌ట్రా కలిసి దోచుకుంటారు అంతే. అంతకుమించి ఏం జరగదు. పెద్దగా మార్పులు వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఈ మార్పును కూడా అంగీకరిస్తారా లేదన్నది చిట్ట చివరి వరకు చెప్పలేం. ఇది ప్రెజెంట్ ఊహాగానాలు మాత్రమే తప్ప నాకు తెలిసి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం అనేది చాలా కష్టమైనటువంటి పని. చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి తెలంగాణ లాంటి రాష్ట్రంలో నారాయణ వాళ్ళకి ఇది నష్టం కలిగించే పని అనుకుందాం అనుకోండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రేవంత్ అన్నకు ఫోన్ చేస్తాడు. ఎందుకువయ్యా ఇదంతా పంచాయతీ మనకి ఇదంతా ఇన్నేళ్ళు ఎవరూ చేయలేకపోయారు. మరి రేవంత్ అన్న చెరువులనే క్లీన్ చేస్తున్నప్పుడు ఇంటర్మీడియేట్ విద్యా వ్యవస్థను కూడా క్లీన్ చేయాలని చేస్తే మంచిదే అని చెప్పి అనుకుందాం. కానీ ఇది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. చూద్దాం ఏం జరుగుతుందో.